students, welcome back to our channel English Training by Krishna. Friends, in this class we are going to discuss resume and curriculum vitae. Curriculum vitae or resume వీటిని ఎలా రాయాలి? ఈ టాపిక్ దోస్ హూ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ ఎడ్యుకేషన్, చదువు పూర్తి చేసుకుని ఏదైనా ఒక ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు మనం ఈ రెజ్యూమే వాడతాం. రెజ్యూమే అనేది ఒక స్టైలు మనకి బయోడేటా రాయడానికి, అలాగే కరికులం వీటే అనేది ఒక రకమైన ఫార్మేట్ అనమాట. సివి కరికులం వీటేని షార్ట్ కట్ చేస్తే సివి అంటారు, రెజ్యూమే. ఈ రెండింటిలో ఏదో ఒకటి మనం మన ఎంప్లాయర్కి, ఎంప్లాయర్ అంటే ఎవరు? దోస్ హూ ఆర్ గివింగ్ అస్ ఎంప్లాయ్మెంట్. మనకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాడిని ఏమంటారు? ఎంప్లాయర్ అంటారు. ఉద్యోగం చేసే వాళ్ళని ఏమంటారు? ఎంప్లాయీ అంటారు. కాబట్టి ఇక్కడ మనకి రెజ్యూమే రాయడానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయన్నమాట. వాటి ప్రకారం మనం రాసుకెళ్ళాలి. మన ఇష్టం వచ్చినట్టు రాసుకుంటే వెళ్తే అసలే మనం అనుకున్నాం, ముందే చెప్పుకున్నాం, మనకు ఉద్యోగం ఇచ్చేవాడికి మనం అప్లికేషన్ పెడుతున్నాం అని చెప్పేసి. రెజ్యూమ్ అంటే ఏదో కాదు, మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ చెప్పడాన్ని రెజ్యూమే అంటారు. దీన్ని రెజ్యూమ్ అని చదవకూడదు. RESUME రెజ్యూమ్ అంటే వర్క్ని మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయడం, అది వర్బ్ ఫామ్. రెజ్యూమే అనేది నౌన్ ఫామ్. రెజ్యూమే అంటే అర్థం ఏంటంటే సబ్మిటింగ్ అవర్ పర్సనల్ డీటెయిల్స్. కాబట్టి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఎవరైనా సరే మనం ఆ ఎడ్యుకేషన్ పూర్తి అయిన తర్వాత ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టేటప్పుడు ఈ ఫార్మేట్ ఫాలో అవ్వాలన్నమాట. ఈ రకంగా రాసి మనం రెజ్యూమే సబ్మిట్ చేస్తాం. అయితే ఈ టాపిక్ని ఇంటర్ స్టూడెంట్స్కి ఉంది, డిగ్రీ స్టూడెంట్స్కి ఉంటుంది, వాళ్ళు కూడా నేర్చుకోవాలన్నమాట. మనం నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఏ మోడల్ శాంపిల్ ఫార్మేట్. రెజ్యూమే ఒకటి మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయబోతున్నాం. చూడండి, జస్ట్ వన్ క్వశ్చన్. రామ్ జనరల్ హాస్పిటల్ రిక్వైర్స్ నర్సెస్ టు వర్క్ ఇన్ దేర్ హాస్పిటల్. ఒక హాస్పిటల్లో నర్సెస్ కావాలని చెప్పి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. They have given an advertisement in the newspaper. So those who want to apply for that post, ఎవరైతే ఆ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క రెజ్యూమేని దే హ్యావ్ టు సబ్మిట్ ఆన్ టైం లోపు వాళ్ళ యొక్క రెజ్యూమేని సబ్మిట్ చేయాలి. వాళ్ళు ఆ రెజ్యూమేని సబ్మిట్ చేయడానికి ఎటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఎటువంటి సైడ్ హెడ్డింగ్స్ పెట్టాలి, సైడ్ హెడ్డింగ్స్ పక్కన ఎటువంటి ఆన్సర్స్ రాయాలి, అది మనం ఇవాళ డిస్కస్ చేస్తున్నాం. చూడండి, మీరు బోర్డు ఎక్కువ ఫోకస్ చేయాలి మీరు ఈరోజు, ఎందుకంటే ఈ టాపిక్ మనకి ఈ సైడ్ హెడ్డింగ్స్ పక్కన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు ఎలా రాసామనేది మీకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, హెడ్డింగ్ అని చెప్పాం. హెడ్డింగ్ అంటే అర్థం ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? హెడ్డింగ్ అంటే ఏదో ఇలాంటి హెడ్డింగ్ అని కాదు. అక్కడ హెడ్డింగ్ అంటే మనం ఎక్కడి నుంచి రెజ్యూమే సబ్మిట్ చేస్తున్నాం, మన యొక్క అడ్రస్ రానిదన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మన యొక్క అడ్రస్, ఇట్ ఈస్ కాల్డ్ అవర్ అడ్రస్. ఇక్కడ చూడండి, దీపిక అనే అమ్మాయి ఏం చేస్తుందంటే షీ ఈజ్ సబ్మిటింగ్ హెర్ రెజ్యూమే. ఆ నర్స్ పోస్ట్కి కే దీపిక అనే అమ్మాయి సబ్మిట్ చేస్తుంది తన యొక్క రెజ్యూమేని. ఆమె అడ్రస్ ఇచ్చింది. ఇక్కడ చూసారు కదా, 3-16 12th లేన్, మహాలక్ష్మి స్ట్రీట్, ఏలూర్. ఈ ఏపీ అంతా కూడా ఆమె యొక్క అడ్రస్ అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ హెడ్డింగ్. కాబట్టి రెజ్యూమేలో మనం ఫస్ట్ ఇలా లెఫ్ట్ సైడ్ మన యొక్క పర్సనల్ అడ్రస్ని రాయాలన్నమాట. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టాలి. ఆబ్జెక్టివ్ అంటే మనం ఏం పొజిషన్ కోరుకుంటున్నాం, మన యొక్క లక్ష్యం ఏంటి, అక్కడ మనం దేనికి అప్లై చేస్తున్నాం, వాట్ ఈజ్ అవర్ విష్, ఇట్ మీన్స్ ఫర్ విచ్ పోస్ట్ ఆర్ వి అప్లైయింగ్, మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం అనేది ఇక్కడ చెప్తాం అనమాట. ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తుందంటే అమ్మాయి ఏ పొజిషన్ యాజ్ నర్స్ ఇన్ ఏ రెప్యూటెడ్ హాస్పిటల్, అంటే వాళ్ళ హాస్పిటల్ మంచిదని నేను నర్స్ పోస్ట్కి అప్లై చేస్తున్నానని చెప్పేసి రాస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్టివ్. మీరు కూడా ఇలా సైడ్ హెడ్డింగ్ పెట్టి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అక్కడ పక్కన రాయాలన్నమాట. ఒక టీచర్ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, లేదా సేల్స్ మేనేజరా, లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసరా, ఏదైతే అది ఆబ్జెక్టివ్ అనే సైడ్ హెడ్డింగ్ మాత్రం యాజ్ యూజువల్గా రావాలి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా మనం సబ్మిట్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నప్పుడు సపోజ్ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఏం చేసిందంటే 2007 నుంచి 10 వరకు BSc నర్సింగ్ చదివింది, అది మనం రాయాలి. తర్వాత ఎక్కడ? దుర్గా నర్సింగ్ కాలేజ్, ఏలూరు. పర్సంటేజ్ ఎంత వచ్చిందంటే అమ్మాయికి నర్సింగ్లో 60% వచ్చింది. ఇంకా మన క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే వీ హ్యావ్ టు సబ్మిట్ దెమ్. ఆ క్వాలిఫికేషన్స్ కూడా మనం సబ్మిట్ చేయాలి. ఇక్కడ నేను బోర్డ్ స్పేస్ లిమిటెడ్గా ఉండడంతో ఏం చేస్తానంటే BSc నర్సింగ్ మెయిన్ క్వాలిఫికేషనే రాశాను. మీరు ఇంకా ఇంటర్ 10th అవి కూడా రాయొచ్చు. లెందీగా ఉంటుంది, చక్కగా ఇంప్రెసివ్గా లుక్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్, 4th సైడ్ హెడ్డింగ్ చూస్తే వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? మనం ఇంతకుముందు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, if we have any previous experience that should be revealed.
మనకి ఇంతకు ముందు ఏవైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని కూడా రివీల్ చేసుకుంటే మనకి అప్లికేషన్ కన్సిడర్ చేస్తారు వాళ్ళు. అంటే జాబ్ ఇవ్వడానికి మనకి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, దీపిక వర్క్డ్ యాజ్ ద నర్స్ ఫర్ 6 years ఇన్ విజయ హాస్పిటల్స్ ఏలూరులో విజయ హాస్పిటల్లో ఒక 6 years పాటు మరి ప్రైవేట్గా చక్కగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఆ అమ్మాయికి ఈ పోస్ట్ కన్సిడర్ చేయడానికి. కాబట్టి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మనం రాయాలి. నెక్స్ట్ స్ట్రెంగ్త్ అంటే ఏంటో కాదు, ఇక్కడ మన యొక్క ప్లస్ పాయింట్స్, మనం ఎందులో గుడ్, ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ అవి మెన్షన్ చేయాలి. ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి అయితే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి ఈ అమ్మాయికి లాంగ్వేజెస్లో. అలాగే నెక్స్ట్ గుడ్ కేరింగ్ స్కిల్స్, మరి నర్స్ కాబట్టి కేరింగ్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. పేషెంట్స్ని ఎలా ట్రీట్ చేయాలి ఏంటి ఇలాంటివన్నీ కూడా. అలాగే గుడ్ మోటివేటర్ అంటే ఏంటి, ఎదుటి వ్యక్తుల్ని చక్కగా మాటలతోటి ఇన్స్పైర్ చేయగలగాలి. నర్స్గా క్వాలిటీ ఉండాలి. పేషెంట్స్ని డిస్కరేజ్ అవ్వకుండా కరేజియస్గా అంటే వాళ్ళకి ధైర్యం చెప్పగలిగే విధంగా ఉండాలన్నమాట. గుడ్ కోఆర్డినేటర్ నలుగురిని కలుపుకొని వెళ్ళడం అనేది మంచి ఒక రకమైనటువంటి గుడ్ క్వాలిటీ అనమాట. కోఆర్డినేటర్ కూడా అలా మంచి స్కిల్స్ ఉన్నాయన్నమాట. అదర్ డీటెయిల్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకి సపోజ్ యూ అబ్జర్వ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అదర్ డీటెయిల్స్లో వస్తుంది అనమాట. అంటే నీకు తెలుస్తున్న లాంగ్వేజెస్ ఏంటి, వాట్ ఆర్ ద లాంగ్వేజెస్ నోన్ టు యూ, నీకు తెలుస్తున్న లాంగ్వేజెస్ రాయాలి. ఎంఐకి ఏం చేస్తుంటే ఇక్కడ లాంగ్వేజెస్ ఇంగ్లీషు, తెలుగు, హిందీ, సపోజ్ బెంగాలీ, మలయాళం ఇంకేమైనా వస్తే అవి కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా మనం రాయాలి. నెక్స్ట్ హాబీస్, నీ యొక్క హాబీస్ ఏంటి అవి కూడా మెన్షన్ చేయాలి. మనకి సైట్ సీయింగ్, అప్పుడప్పుడు అక్కడికి ఇక్కడికి మంచి ప్లేసెస్ ఏమైనా ఉంటే టూరిస్ట్ ప్లేసెస్ చూడడానికి వెళ్ళడం ఈ అమ్మాయికి ఇష్టం. అలాగే వాచింగ్ మూవీస్, సినిమాలు అవి చూస్తుంటాం. మీరు బుక్ రీడింగ్ అనుకోండి, బుక్ రీడింగ్ అని పెట్టుకోవచ్చు. ఇలా ప్లేయింగ్ చెస్ అనుకోండి, చెస్ అని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ వాళ్ళ నాన్నగారి పేరు చెప్తుంది, మోహన్ రావు అని చెప్పేసి. అలా సపోజ్ మీరు అప్లై చేస్తాను అనుకోండి, అక్కడ మీ ఫాదర్ యొక్క పేరు చెప్పాలన్నమాట. నెక్స్ట్ 7th సైడ్ హెడ్డింగ్ ఏంటంటే రెఫరెన్స్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఆ హాస్పిటల్లో ఎవరైనా పనిచేసే వాళ్ళు తెలిస్తే వాళ్ళ గురించి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సపోజ్ మనం సో హాస్పిటల్లో ఈ అమ్మాయి ఏం చేస్తుంది, అప్లికేషన్ పెట్టుకోవడం నర్స్గా జాయిన్ అవ్వడానికి. ఆ హాస్పిటల్ ఎవరైనా తెలుస్తున్న వాళ్ళు ఉంటే ఈ అమ్మాయి వాళ్ళ అడ్రస్ కూడా ఇవ్వాలి, అదే రిఫరెన్స్ ఇక్కడ. లేకపోతే ఇంకెవరైనా పాపులర్గా మంచిగా తెలుస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, పెద్దవాళ్ళు ఇంకెవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి పర్సన్స్, వాళ్ళ అడ్రస్ కూడా ఇవ్వాలి. ఇక్కడ ఈ అమ్మాయి ఏం చెప్తుంది రిఫరెన్స్లో, అవైలబుల్ ఆన్ రిక్వెస్ట్, అడిగితే ఇస్తానండి అని చెప్తా ఉంది. అంటే మనం వాళ్ళు డిమాండ్ చేస్తే అడిగితే కంపల్సరీ అంటే అప్పుడు ఇస్తాం అనమాట. కాబట్టి అది కంపల్సరీగా మనం అప్లికేషన్లో మెన్షన్ చేయాలి. ఒకవేళ మెన్షన్ చేసిన ప్రాబ్లం ఏం కాదు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ అంటే ఏంటి అర్థం, వాట్ డస్ ఇట్ మీన్, మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్, జెన్యూన్. సపోజ్ ఇట్ ఈస్ ఫాల్టీ, ఇఫ్ దేర్ ఆర్ ఎనీ మిస్టేక్స్ ఐ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో తప్పులు ఏమైనా ఉంటే బాధ్యత నాదే అన్నట్టుగా ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఇక్కడ ఈ అమ్మాయి ఇస్తాను చూడండి, ఐ హియర్ బై solemnly declare that the information given above is true and correct. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ అని చెప్పేసి ప్రామిస్ చేస్తుంది అనమాట. దాన్ని డిక్లరేషన్ అంటారు. ఇది అయిన తర్వాత ప్లేస్ అంటే ఏంటి, మనం ఎక్కడి నుంచి రాస్తున్నాం. ఈ అమ్మాయి ఏలూరు నుంచి అప్లై చేస్తుంది కాబట్టి ఏలూరు అని రాస్తుంది. డేట్ అప్లై చేసిన రోజున డేట్ అంతా 26 July 2019 కాబట్టి అలా చేస్తుంది. నెక్స్ట్ ఇటువైపు ఓకే సిగ్నేచర్, ఇటువైపు రైట్ సైడ్ సిగ్నేచర్ పెట్టాలి. అయితే సపోజ్ మీరు ఎగ్జామినేషన్లో వెళ్తున్నారు అనుకోండి, సపోజ్ యు ఆర్ గోయింగ్ టు టేక్ ఎన్ ఎగ్జామినేషన్ ఇటువైపు సిగ్నేచర్ పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు. అయితే రియల్ లైఫ్లో సపోజ్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ అన్ ఎంప్లాయ్మెంట్, ఖచ్చితంగా ఈ ఫార్మేట్ ఉండాలండి. రెజ్యూమే అనే వర్డ్, దీన్ని రెజ్యూమ్ అని పలకూడదు, రెజ్యూమే అని పలకాలి. ఈ సైడ్ హెడ్డింగ్స్ అన్ని ఖచ్చితంగా రావాలి. ఈ సైడ్ హెడ్డింగ్స్కి పక్కన ఆన్సర్స్ క్వశ్చన్ బట్టి మారుతూ ఉంటాయి. దే డిపెండ్ ఆన్ ద ఆన్సర్స్ విచ్ ఆర్ రిటర్న్ డిసైడ్ ద సైడ్ హెడ్డింగ్స్, దే డిపెండ్ ఆన్ ద క్వశ్చన్. కాబట్టి ఇక్కడ ఆబ్జెక్టివ్ అంటే ఇక్కడ మీ నర్సు పొజిషన్ కోసం రాసింది. సపోజ్ నువ్వు సేల్స్ మేనేజర్ పొజిషన్ గురించి రాస్తావు అనుకో, సేల్స్ మేనేజర్ రాస్తావు. ఈ సైడ్ హెడ్డింగ్స్ అన్ని కామన్. ఏది ఆబ్జెక్టివ్, ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, అదర్ డీటెయిల్స్, రెఫరెన్స్, ప్లేస్, డేటు, ఇటువైపు సిగ్నేచర్, దీస్ ఆర్ ఆల్ కామన్. మరి ఏది కామన్ కాదు, క్వశ్చన్ బట్టి మారిపోయి ఏంటి, ఇటువైపు రైట్ సైడ్ ఆన్సర్స్ మారిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు రెజ్యూమే రాయడం ప్రాక్టీస్ చేయాలి. బాగా రావాలంటే ఏం చేయాలి, సైడ్ హెడ్డింగ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ బట్టి మీరు ఇటువైపు ఆన్సర్స్ని చక్కగా, క్వశ్చన్లోనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఆ జాబ్కి ఏ విధంగా అప్లై చేయాలి ఏంటనేది, క్వాలిఫికేషన్ ఏంటనేది, అవన్నీ కూడా ఇప్పుడు మనం ఎలా రాసామో అవన్నీ కూడా సైడ్ హెడ్డింగ్స్ మీరు బాగా గుర్తుపెట్టుకుని పక్కన లెఫ్ట్ సైడ్ అవి బాగా మెన్షన్ చేసి వాటికి ఆన్సర్స్ని క్వశ్చన్ బట్టి రాస్తూ ఉండాలన్నమాట. ఇది ఎగ్జామ్లో అయితే. రియల్ లైఫ్లో అయితే ఈ సైడ్ హెడ్డింగ్స్ ఫాలో అవుతారు. ఖచ్చితంగా వాటికి ఆన్సర్స్ ఏంటనేది మీకు ఐడియా ఉంటుంది. కాబట్టి మీరు ఏ పొజిషన్ కోరుకున్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ యొక్క లాంగ్వేజెస్ ఏంటి, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఏంటి అని మీకు తెలిసి ఉంటాయి. కాబట్టి మీరు వాటిని సబ్మిట్ చేయాలి. దిస్ ఈస్ ద వే ఆఫ్ సబ్మిటింగ్ ద రెజ్యూమే.
రెజ్యూమే తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏముంటుందంటే దట్ ఈస్ కాల్డ్ కరికులం వీటై, దీన్నే సివి అని కూడా అంటారు. ఇప్పుడు మీరు ఈ యొక్క ఫార్మెట్ని నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత నేను సివి ఫార్మెట్ ఇస్తాను, దాన్ని కూడా నోట్ చేసుకుంటే రేపు ఎప్పుడైనా మనం ఎగ్జామినేషన్లో రాసినప్పుడు కానీ రియల్ లైఫ్లో మనం రెజ్యూమే సబ్మిట్ చేసినప్పుడు కానీ ఉపయోగపడుతుంది. ఓకే, జస్ట్ రైట్ డౌన్. Students, now we are going to see how the format of CV is. మనం ఇంతకుముందు ఏం చేస్తున్నాం, వాట్ వీ హ్యావ్ జస్ట్ డన్, వీ హ్యావ్ జస్ట్ డిస్కస్డ్ ద ఫార్మేట్ ఆఫ్ రెజ్యూమ్. రెజ్యూమ్ ఫార్మేట్ ఎలా ఉంటుందో చెప్పుకున్నాం మనం. మరి రెజ్యూమ్ ఫార్మేట్లోనే ఇప్పుడు ఎంప్లాయర్ మనల్ని రెజ్యూమ్ పంపించమని రెజ్యూమే పంపించమని అనుకోండి, రెజ్యూమే ఫార్మేట్లోనే పంపాలి మన డీటెయిల్స్. సివి పంపాలని అనుకోండి, సపోజ్ సివి ఫార్మేట్లోనే పంపాలి. సివి అంటే ఏంటి, ఫుల్ ఫార్మేట్ దానికి కరికులం వీటై అని చదవాలి. దాన్ని షార్ట్ కట్లో ఏమంటాం దీన్ని, ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ షార్ట్ కట్ ఇట్ ఈస్ కాల్డ్ సివి. సో ద ఎంప్లాయర్ మే ఆస్క్ us టు సెండ్ ఐదర్ అవర్ సివి ఆర్ అవర్ రెజ్యూమే. రెజ్యూమే అన్నప్పుడు ఇందాక నేను చెప్పిన ఫార్మేట్ పంపాలి, సివి అన్నప్పుడు ఈ ఫార్మేట్ పంపాలి. చూడండి ఇక్కడ సిల్ ఇన్సూరెన్స్ కంపెనీలో సేల్స్ మేనేజర్ పోస్టులకి ఒక వ్యక్తి అప్లై చేస్తున్నాడు. ఈజ్ అప్లైయింగ్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ సేల్స్ మేనేజర్. అతని యొక్క డీటెయిల్స్ ఎలా రాశాడో సైడ్ హెడ్డింగ్స్ ఏంటో అబ్జర్వ్ చేయండి. మీరు కూడా ఎగ్జామినేషన్లో కానీ రియల్ లైఫ్లో కానీ మనం సివి సబ్మిట్ చేసేటప్పుడు మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఈ రకంగానే ఉండాలన్నమాట, సైడ్ హెడ్డింగ్స్ అవి కూడా. ఇక్కడ చూడండి, నేమ్, ఇతని పేరేంటి రామారావు కాబట్టి రాశాడు, అలా ఫాదర్స్ నేమ్ రాశాడు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు, అలాగే ఏజ్ కూడా చెప్పాలన్నమాట, అదొక సైడ్ హెడ్డింగ్. నెక్స్ట్ ఫుల్ అడ్రస్లో మన యొక్క అడ్రస్ ఏముందో అది మొత్తం సబ్మిట్ చేయాలి. వీ షుడ్ ఇక్కడైతే 18-9/9 రిజిస్టర్ ఆఫీస్ రోడ్, హనుమా టెంపుల్, నియర్ హనుమా టెంపుల్, ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ రాయాలి మనం. హూస్ అడ్రస్ ఇట్ ఈస్ ద సెండర్స్ అడ్రస్. ఎవరైతే అప్లై చేస్తున్నారో, ఎవరైతే రెజ్యూమే పంపిస్తున్నారో, అదే సివి పంపిస్తున్నారో వాళ్ళ అడ్రస్ అన్నమాట. కాబట్టి ఫుల్ అడ్రస్ మనం ఇవ్వాలి. ఇంకా మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు, పిన్ కోడ్ ఇవ్వచ్చు. ఇక్కడ ప్లేస్ తక్కువ కాబట్టి మనం అవన్నీ మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అంటే ఏంటి, మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాట్ ఆర్ అవర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అవి కూడా మనం మెన్షన్ చేయాలి. ఎంబీఏ అంటే అతను మార్కెటింగ్ చేశాడు, ఎంబీఏలో మార్కెటింగ్ అన్నమాట మెయిన్. నెక్స్ట్ అది 2015-17లో చదివాడు, అలాగే ఏ ఇన్స్టిట్యూట్లో చదివాడో ఆ పేరు కూడా చెప్పొచ్చు. ఇక్కడ ప్లేస్ లేకపోవడం వల్ల నేను చెప్పలేదు, కానీ పర్సంటేజ్ అంతా కూడా చెప్పాలి కూడా, ఇంప్రెసివ్గా కనిపించడానికి ఎవరికి, ఎంప్లాయర్కి. అలాగే నెక్స్ట్ బీకామ్ చేశాడు, తర్వాత 79% వచ్చింది, ఈ సంవత్సరంలో చేసాడు చెప్పామన్నమాట. తర్వాత ఇంటర్ చెప్పవచ్చు, 10th కూడా చెప్పవచ్చు. బికాస్ ఆఫ్ ద లిమిటేషన్ ఆఫ్ ద స్పేస్, ఇక్కడ మనకి ప్లేస్ లేదు కాబట్టి కొంచెం మనం మెయిన్ క్వాలిఫికేషన్స్ రాస్తాం. మీరు రియల్ లైఫ్లో రాస్తున్నప్పుడు, ఎగ్జామ్లో రాస్తున్నప్పుడు మీరు పీజీ, డిగ్రీ, ఇంటర్, 10th కూడా రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అది కూడా రాయాలి. ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో 2 years ఉందంట, కాబట్టి ఇతను ఒక 2 years ఎక్స్పీరియన్స్ పర్సన్గా చెప్పుకుంటున్నాడు. స్ట్రెంగ్త్ అంటే ఇందాక మీకు చెప్పాను కానీ మనకున్న గుడ్ క్వాలిటీస్, గుడ్ పొజిషన్స్ అనమాట, అంటే ప్లస్ పాయింట్స్. ఇతనికి కంప్యూటర్ నాలెడ్జ్ బాగా ఎక్కువ అంట. అలాగే ఇంట్రెస్ట్స్ అంటే హాబీస్ మనకి ఏదైతే ఉంటాయో అవన్నీ రాసుకోవచ్చు. ఇతనికైతే టూర్ చేయడం బాగా ఇష్టం, బాగా ఎక్కువగా ఊర్లో వెళ్ళడం అనేది. కాబట్టి ఇంట్రెస్ట్స్, హాబీస్ మీరు మెన్షన్ చేయాల్సి వస్తుంది. తర్వాత మీరు లాంగ్వేజెస్ ఏదైతే మీకు వచ్చో యూ హ్యావ్ టు రైట్ డౌన్ ద నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్. ఇతనికైతే తెలుగు, ఇంగ్లీష్ అండ్ హిందీ వచ్చాడు. నెక్స్ట్ ప్లేస్ రెఫరెన్స్, ఇందాక కూడా చెప్పాను మీకు. రెఫరెన్స్ అంటే ఆ సంస్థలో ఎవరైనా మనకు తెలుస్తున్న వాళ్ళు అడ్రస్సెస్ ఉంటే వాళ్ళు ఇవ్వడం, అలాగే మనకి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఎవరైనా తెలుస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళ అడ్రస్లు ఇవ్వడం. అది అవైలబుల్ ఆన్ రిక్వెస్ట్ అంటే దాని అర్థం ఏంటంటే అడిగినట్టయితే ఇస్తామని చెప్తున్నాం అనమాట. దాని కింద ప్లేస్, డేట్, అంటే ప్లేస్ అంటే ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నాం మనం ఈ పోస్ట్కి, డేట్ అంటే ఆ రోజు డేట్ అంతా, అలాగే సిగ్నేచర్. ఇక్కడ ఇటువైపు ఏం చేస్తామంటే సిగ్నేచర్ అని పెట్టి పైన సంతకం చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ ద ఫార్మేట్ ఆఫ్ కరికులం వీటే. కరికులం ఫార్మేట్ అంటే CV ఫార్మేట్ అంటే ఎలా ఉంటుందన్నమాట. సో ఇన్ రియల్ లైఫ్ వెన్ యూ వాంట్ టు అప్లై ఫర్ ద ఎంప్లాయ్మెంట్, ఇఫ్ ద ఎంప్లాయర్ ఈజ్ ఆస్కింగ్ యూ టు సెండ్ CV, ఫాలో దిస్ ఫార్మేట్. మిమ్మల్ని CV పంపంటే ఈ ఫార్మేట్ ఫాలో అవ్వాలి, రెజ్యూమే పంపంటే ఇందాక చెప్పిన ఫార్మేట్ ఫాలో అవ్వాలి. ఇది ఇంటర్, డిగ్రీ స్టూడెంట్స్కే కాకుండా జనరల్గా అందరికి కూడా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్గా దోస్ హూ వాంట్ టు సీక్ ఎన్ ఎంప్లాయ్మెంట్స్, ఉద్యోగం కోసం అప్లై చేసే వాళ్ళకి అప్లికేషన్ ఎలా రాసుకోవాలనేది ఇది ప్రొసీజర్ అనమాట. వాడు కవర్ లెటర్ అడుగుతాడు ఒకసారి, సెండ్ ద కవర్ లెటర్ ఆల్సో అని చెప్పేసి. కవర్ లెటర్ అంటే సపోజ్ మనం ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్, లెటర్ రైటింగ్ చెప్పుకున్నాం కదా మనం, ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ డేట్ వేసి I want to apply for the post of sales manager.
ఐ హ్యావ్ ద నెసెసరీ క్వాలిఫికేషన్స్. సో లైక్ దట్ మనకున్న ఇన్ఫర్మేషన్ రాయాలన్నమాట. ఇఫ్ ఐ ఆమ్ గివెన్ అన్ ఆపర్చునిటీ, ఐ విల్ డిశ్చార్జ్ మై డ్యూటీస్ వెరీ సిన్సియర్లీ అండ్ ఒక లెటర్ ఫార్మేట్లో రాస్తాం. ఇది కవర్ లెటర్ రాయమని అడగదు అనుకోండి, అక్కర్లేదు. ఫైనల్గా మీకు చెప్పొచ్చేది ఏంటంటే ద మెయిన్ మ్యాటర్ ఈస్ రెజ్యూమే ఫార్మేట్ అయితే ఇందాక చెప్పింది ఆ సైడ్ హెడ్డింగ్స్ ఫాలో అవ్వాలి. సివి ఫార్మేట్ అయితే ఈ సైడ్ హెడ్డింగ్స్ ఫాలో అవ్వాలి. ఈ సైడ్ హెడ్డింగ్స్ పక్కన వచ్చే ఆన్సర్స్ క్వశ్చన్ బట్టి మారుతూ ఉంటాయి. ఓకేనమ్మా? ఓకే, ఫాలో ఇట్, రైట్ డౌన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్ హెడ్డింగ్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఒక మోడల్గా ఉంటుంది కాబట్టి రాసుకొని మీరు ఎస్పెషల్లీ జస్ట్ రిమెంబర్ ద సైడ్ హెడ్డింగ్స్ అండ్ ఆన్సర్ దెమ్. సైడ్ హెడ్డింగ్స్ గుర్తుండడం వల్ల మనకి ఉపయోగం ఏంటంటే క్వశ్చన్లో ఎలాగే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఈ సైడ్ హెడ్డింగ్స్ని బట్టి ఆ క్వశ్చన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుంటూ మనం ఈ సైడ్ హెడ్డింగ్స్ పక్కన ఆన్సర్ రాయొచ్చు అనమాట. అంటే సపోజ్ చూడండి, నేమ్ మనం ఎలాగ రాస్తాం, ఎవడ అప్లై చేస్తాడో వాడి పేరు రాస్తాడు, ఫాదర్ నేమ్ వాడు ఫాదర్ పేరు రాసుకుంటాడు, అలాగే అడ్రస్ వాడు అడ్రస్ ఇచ్చుకుంటాడు, ఎవడ అప్లై చేస్తున్నాడు వాడు, అలాగే నెక్స్ట్ క్వాలిఫికేషన్ అతనికి ఏముందో క్వాలిఫికేషన్ అతను రాస్తాడు అనమాట. అందుకే మెయిన్ సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.